తిలక్ గారు మీరు చెప్తారు, మీరు కూడా మాట్లాడతారా? ఈ మన రాధాకృష్ణ గారు 1,00,000 కోట్లు వస్తున్నాయని చెబుతున్నాడు. నిజంగా 1,00,000 కోట్లు వస్తే సంతోషించాల్సింది. 1,00,000 కోట్లు వస్తున్నప్పుడు 1,50,000 కోట్ల అప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ కూడా చదివినిపించాను కదా. అప్పుడు 6,000 కోట్ల అప్పు అయితేనే ఇంకేముందన్నారు. ఇప్పుడు అప్పు రత్ననాలా ఏమనాలా అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? రాధాకృష్ణ గారి దిక్కుమాలిన రాతలకి మీరు ఎట్లా స్పందిస్తారు సంక్షిప్తంగా? నేను లోగడ మాట చెప్పానండి గతంలో. మీకు గుర్తుంటే 30-40 ఏళ్ల క్రితం కమాండో ఎన్కౌంటర్ పత్రికల్ని ఎల్లో పత్రికలు అనేవాళ్ళు, ఎల్లో జర్నలిజం అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడిని ఈ 2 పత్రికలతో పోలిస్తే ఆ 2 ఎల్లో పత్రికలు కాదు, ఈ 2 ఎల్లో పత్రికలు. వాడు చాలా బెటర్. వెంగళ దశరథరాము, నాగరాజు చాలా బెటర్. ఇంత దుర్మార్గంగా, ఇంత పక్షపాతంతో అవాస్తవాలతో కూడినటువంటి వార్తా కథనాలు వండి వార్చడం అనేది వాడు చేయలే. అవును, వాడు ఏదో పొగ వచ్చేది, ఆ పొగను పట్టుకుని వార్త రాసేవాడు. అవును, వీళ్ళు నిప్పు కాదు, పొగ లేకుండానే కథలు రాస్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు ఇందాక సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిది నేను ఇందాక ఒక మాట చెప్పాను సీఎం ఆఫీస్ నుంచి. ఇంకొకటి చెప్తాను. జలసిరి కాంట్రాక్టులు జగన్ గారు బోర్వెల్స్ రైతులకి ఫ్రీగా వేసి పెట్టేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. సరే, వీళ్ళు వచ్చాక ఆపారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలనే దగ్గర అటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తారు. నా మాట చాలాలంటే నా మాట చాలు. ఇది ఒకటి. తర్వాత ఇంకో మాట చెప్తాను. ఒక ఎంపీ, బీజేపీలో ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం నాయకుడు, ఒక ఎంపీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్ట్రికల్ పవర్ కాంట్రాక్టుల విషయంలో దందా చేస్తున్నాడని చెప్పేసి ఒక రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశారా, ఆయనంతా ఆయన చేశారా, అది ఇంకా స్పష్టత లేదు. రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు. ఇంత తీవ్రంగా వాళ్ళ మధ్యలో పరోక్షంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. పైకి మాత్రం ఒకళ్ళొకళ్ళు పొగుడుకుని జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారంటారా? పొగడతలంటే నాగబాబుకి మంత్రి పదవి కావాలి, చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ చేయాలి, అంతే. దాని కుటుంబంలోనే పదవులు కావాలి, ఎవరి గురించి పట్టించుకోవడానికి. రైట్, మీరు మాట్లాడదు. కానీ ఇంకొక పాయింట్ ఉంది శేఖర్ గారు. సోమిరెడ్డి సొల్లు ఇసుక దందా ఫుల్ అని నిన్న ఒక వార్త వచ్చింది. గురువింద నేత అక్రమ ఇసుక బండారం బయటబయలు. సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ, అడ్డంగా దొరికిపోయిన ఆయన అనుచరుల యంత్రాలు, లారీలు. ఇది పరిస్థితి. ఇందాక ఒక మిత్రుడు అన్నారు కదా, ఇసుక ఫ్రీగా దొరకట్లేదంటానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దానితోడు మిర్చి రైతులకు సంబంధించి దారుణం ఏంటంటే, మిర్చి రైతులకి కొంతమంది 13,000 12,000 దాకా వస్తుందంటే, ఇప్పుడు చంద్రబాబు గారు లేదా వీళ్ళు మీటింగ్లు పెట్టి కేంద్రానికి ఉత్తరాలు రాసి ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళంతా 11,700 రూపాయలకి కనుక తక్కువైతే అప్పుడు మద్దతు ధర ఇస్తారట. అంటే ఆల్రెడీ 13,000 వస్తుంటే ఇప్పుడు వ్యాపారులకు వీళ్ళు సలహా ఇచ్చారా 11,700 కొనేసినా సరిపోద్ది అన్నట్టుగా. ఏమిటి ఇది? మిర్చి రైతులు కొంత ముంచడం కాదా? శేఖర్ గారు దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడితే మనం గ్రూప్ 1 గ్రూప్ 2 దాని మీదకి వెళ్దాం. సార్, ఆల్రెడీ మిర్చి రైతులకి గ్రేడ్ 1 13,000 రూపాయలు పలుకుతా ఉంది సార్ ధర. దాన్ని 11,500 అంటే మీరు చెప్పినట్టుగా ఏదైతే దళారులందరినీ కూడా 11,500 కొనమని ప్రోత్సహించడమే సార్. అంతే, కొనేవాడు కూడా. సార్, ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేను గమనించిన అంశం సార్. అర్థం కాని విషయం ఏంటంటే సార్, రైతుకి మద్దతు ధరకు సంబంధించి ప్రతి పంట సార్ కిందకి పడిపోయింది సార్. నిత్యావసర సరుకుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటే సార్. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ వేరియేషన్ ఎవరు జోబులేకపోతుంది సార్? ఆ దళారీ వ్యవస్థను పొంచి పోషిస్తుంది ఎవరు సార్? ఈ ప్రభుత్వం కాదా? ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ప్రభుత్వమే కొని దళారీ వ్యవస్థ లేకుండా చేయాలి, రైతన్నకి ఏదైతే మద్దతు ధర దొరకాలి, ఏదైతే గరిష్ట ధర దొరకాలి అని చెప్పి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తే వాటిని నిర్వీర్యం చేసి దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తూ వాటి ద్వారా కమిషన్లు గుంజే ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత లేకపోతే రైతు వ్యతిరేక అనేది రైతులు గమనిస్తున్నారు సార్. రైట్, అప్పుల గురించి కూడా మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు, సంక్షిప్తంగా మాట్లాడండి. అప్పు బ్రహ్మ అన్నాడు అంటారు. ఇప్పుడు వీళ్ళకి అప్పు రత్నాన్ని బిరుదు ఇవ్వాలా అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు సార్. పాప ఎక్కడ అడుగుతాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేసి దాదాపుగా 1.5 పైగా అయింది సార్ ఆయన శాఖలో రివ్యూ చేసి. ఆ 1.5 పైగా శాఖ మొహం కూడా చూడని పవన్ కళ్యాణ్ గారు కాషాయం గట్టి దేశాటం చేస్తున్నాడు కానీ
ప్రజా సమస్యలు ఎక్కడ పట్టాయి? ఆయన కాషాయం కట్టి దేశాటం చేయడం కోసమా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేసింది ఆయనకి? రైట్. సార్ సార్ ఒకటి సార్, రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడంట సార్. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మిర్చి రైతులు రోడ్డెక్కారు, రైట్. పుట్టు అభ్యర్థులు రోడ్డెక్కారు, సూపర్ 6 రాలేదని రోడ్డెక్కారు. ఇంతమంది రోడ్డెక్కితే వీళ్ళందరినీ పట్టించుకోకుండా కాషాయం కట్టి దేశాటన చేసే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రజలను అంతకు ముందు అంత భావోద్వేగాలకు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు? రైట్. మీరు కాషాయం కట్టి దేశాటన చేయాలంటే రాజకీయాల్లో మీరు ప్రజలను ఎందుకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు సార్? రైట్. ఓకే. కృష్ణమోహన్ గారు మరొక లైన్లో ఉన్నారు. కృష్ణమోహన్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ నమస్తే అంటే నేను మాట్లాడేది దీని గురించి అండి. ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని అన్నారు కదా. అవును, ఇప్పుడు వెళ్తున్నారని వార్తలు వచ్చినాయి కదా. అవునండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు భయపడుతున్నారండి. జనాల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎండగడతారని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు తప్పించి జగన్ గారు అభిమానులు ఎక్కడ భయపడలేదండి. అవును, ఆయన భయపడాల్సిన అవసరం ఉంది. ఆయనకి నిజంగా భయం అనేది ఉంటే అసలు భయపడే వ్యక్తి అయితే ఆ రోజున సోనియా గాంధీని చంద్రబాబు ఇద్దరు కలిసి అక్రమ కేసులు పెడితేనే ఆయన భయపడలేదు కదా. కరెక్ట్ మీరు చెప్పింది. అయితే వెళ్ళటం అయితే నా పర్సనల్ అభిప్రాయం కూడా వెళ్ళటం కరెక్ట్ అయినవని నాకు అనిపిస్తూ ఉంది.